తెలుగు కథ వింటారా ఛానల్‌కి స్వాగతం. చిక్కాపురం అనే ఊరిలో ఒక జంట తమ 10 ఏళ్ల కుమారుడితో కలిసి జీవించేవారు. వాళ్ళ కుమారుడు ప్రతిరోజు పాఠశాలకు వెళ్ళేప్పుడు చిరుతిళ్ల కోసం డబ్బులు అడిగి తీసుకువెళ్ళేవాడు. తండ్రి మందలించటంతో తండ్రికి తెలియకుండా తల్లి ఎంతో కొంత ఇచ్చి పంపేది. రోజురోజుకు అతడు డబ్బులు ఇస్తే గాని స్కూలుకు వెళ్ళనని మారం చేయడంతో విసుగు చెందిన తల్లి డబ్బు ఇవ్వడం మానేసింది. తర్వాత ఒకరోజు తండ్రి చొక్కా నుంచి డబ్బులు తీస్తుండగా తండ్రి గట్టిగా మందలించాడు. అప్పుడు తల్లి వెనకేసుకుని వచ్చింది. ఒకరోజు ఊర్లో దుకాణంలో దొంగతనం చేశాడని దుకాణం యజమాని చెప్పడంతో తల్లి మా వాడు అలా చెయ్యడని అతనితో గొడవపడింది. తల్లి మాటలు విన్న కొడుకు తాను చేసింది తప్పు కాదని అనుకునేవాడు. పెరిగి పెద్దవాడైన అతడు జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేసేవాడు. ఒకరోజు ఏదో పెద్ద దొంగతనం కేసులో పోలీసులు వచ్చి కుమారుణ్ణి తీసుకుపోతుంటే లబోదిబోమని బాధపడింది వాళ్ళ అమ్మ. అప్పుడు ఆ కుమారుడు మొదటిసారి దొంగతనం చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే సరిపోయేది కదా అని బాధపడ్డాడు. అందుకే పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.